మీరు వింటున్నది మోహన మురళి గానలహరి. ఈనాడు నా అతిథి రేడియో లెజెండ్ ప్రయాగ రామకృష్ణ గారు. ఈ రేడియోలో మీరు మహామహుల పేర్లంతా చెప్పారు. నేను ఎక్కువగా పాటలు వినటం మొదలుపెట్టింది పాటలు వినటం. తర్వాత రేడియోకి ఒక రకమైన అడిక్ట్ గా అయింది. నన్ను అడిక్ట్ గా చేసిన కార్యక్రమం ఉషశ్రీ గారి రామాయణం మధ్యాహ్నం పూట వచ్చేది. ధర్మ సందేహాలు రామాయణం. ముందు ధర్మ సందేహాలేమో కదా. అవునండి. నాయన అంటూ ఆయనకి శిష్యుడిగా వ్యవహరించింది చాలా కాలం వరకు. ఆయన పేరేంటండి? ఏబి ఆనంద్. ఏబి ఆనంద్. మల్లిక్ గారేమో రామంతం కూజంతం రామరామీతి పద్యంతో శ్లోకంతో మొదలుపెట్టేవాడు ఆయన రామాయణం. ఏబి ఆనంద్ ఏమో ధర్మ సందేహాలు గురువు గారు మనకు బలానా చోటు నుంచి బలానా వాళ్ళు ఉత్తరం రాశారు అని అతనేమో సందేహాలు చెప్పి ఆయన సమాధానాలు చెప్పి వెంటనే రామాయణ భారతాల్లోకి దూకేవాడు ఆయన. అది సమాధానాలు చెప్పడం కూడా చమత్కారాలు, చలోక్తులు, కొంచెం విసురులు, తిట్లు కూడా ఉండేవి. అవును అవును. అతను దానికి పెట్టింది పేరు, అతని టోనే అలా ఉండేది. కానివ్వండి, మీరు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే రామానంద సాగర్ భారతానికి చాలా కాలం ముందరే తన గొంతుతోనే ప్రతి ఇంటిని నైమిసారణ్యం చేసిన వాడు ఉషశ్రీ. అసలు రామానంద సాగర్ చాలా లేట్ కదండి మనకి తెలుగు చలనచిత్రాల్లో అయినా గానీ ఎక్కడైనా గానీ. అసలు పౌరాణికాలకి మన తెలుగువారే ప్రసిద్ధి. తెలుగువారు ప్రసిద్ధి కేవలం తన గొంతుకతో అశేష శ్రోతల్ని ఆకట్టుకుని 12-12:30 మధ్య ఎవరు కూడా ఇంకా ఆ ఛానల్ తప్పితే, విజయవాడ రేడియో తప్పితే ఇంకోటి పెట్టేవాళ్ళు కాదు. అతిశయోక్తి కాదు అది ముమ్మాటికి నిజం. మా ఇంట్లో అదే. మీకు ఒక చిత్రమైనటువంటి సంఘటన చెప్తాను. పెదముక్తేవి, కృష్ణా జిల్లా పెదముక్తేవి ఆశ్రమ అధిపతి, పీఠాధిపతి, ముముక్షుజన మహాపీఠాధిపతి లక్ష్మణయుక్తుల వారిని చాలా పెద్దవాడైన ఆయన ఎప్పుడూ నరవాహనం ఎక్కడు, అంటే రిక్షా ఎక్కడు. ఆయన పాదచారి, నడిచే వెళ్తాడు. ఒక రోజున రిక్షా పిలిచేట్టు ఆయన. రిక్షా పిలిచి రిక్షా ఎక్కాడు. రిక్షా ఎక్కి వీడు కూర్చున్నప్పటి నుంచి కూడా రిక్షా నడిపే ఆయన హెచ్చరిస్తున్నాడు, త్వరగా పోని త్వరగా పోని త్వరగా పోని అని. ఆ రిక్షా అతనికి కోపం వచ్చింది. ఏంటి పంతులు గారు ఇందాక నుంచి అంటున్నారు పోని పోని పోనీ, నేను మీకంటే హడావుడిగా ఉన్నానండి, ఉండండి, నాకు టైం అయిపోయిన ఉండండి అని రిక్షా ఆపేసి వాడు ఆ బంకులోకి వెళ్లి, టీ బంకులోకి వెళ్లి భారతం రామాయణం వింట మొదలుపెట్టాడు. ఈయన అన్నట్ట, నాయన నేను కూడా అందుకేరా బాబు త్వరగా పోని పోని అంటోంది అని ఆయన కూడా దిగి వాడితో పాటు ఆ టీ బంకు దగ్గర కూర్చొని రామాయణం భారతం విని వెళ్ళాట ఆయన. అది నేను ఎక్కడ చదివానండి. ఇది ఈ అనెక్డోట్ పేపర్లో కూడా వచ్చింది. ఎందుకంటే పండితుల్ని పామరుల్ని ఒకేసారి అలరించినవాడు, ఒకేసారి ఆకట్టుకున్నవాడు, తన గొంతుకతో, తన స్వరపేటికతో మంత్రముగ్ధులు చేసినవాడు ఉషశ్రీ. ఆయనతో మీకు పరిచయం ఉంది కదా? అయ్యో చాలా చాలా నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఆయన ఆసువుగా చెప్పేవారంటారు, నిజమేనా అది, లేకపోతే రాసుకునేవారా? లేదు, చాలా వరకు ఆసువుగా చెప్పేవాడు. కొన్నిటికి మాత్రం ఆయన రామాయణ భారతాల దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పేవాడు. అంటే అసలు ఆయన జీవిత చరిత్ర చదివాను. యాక్చువల్గా ఆయన మీదే ఒక కార్యక్రమం నిర్వహించాను నేను. చేసినప్పుడే నాకు ఈ సందేహాలన్నీ ఉండేవన్నమాట. సో అది మరి ఆ ఉషశ్రీ గారిని ఇప్పుడు ఎంతో మంది ప్రముఖులు ఎన్నో రకాలుగా మెచ్చుకున్నప్పటికీ ఆయన ప్రజల మీద వేసిన ముద్ర అది చిరస్మరణీయం. ఇప్పటికీ ఎంతో మందికి ఒక రకంగా ఈ రేడియో మీద అంత ఆసక్తి నాకు కలగటానికి కారణం ఉషశ్రీ గారే అయి ఉండొచ్చు. మీరు పెరుగుతున్న టైంలో, అంటే వెన్ యు ఆర్ లిజనింగ్, ఒక పర్టికులర్ కార్యక్రమం గాని, ఒక వ్యాఖ్యాత గాని మీకు బాగా స్ఫూర్తినిచ్చారు? నాకు బాగా నిజంగా చాలా అందమైన గొంతుకలు, నాకు నచ్చిన గొంతుకలు ఏబి ఆనంద్ అండి, శారదా శ్రీనివాసన్ అండి, నండూరి విఠల్ అండి. ఓకే. వీళ్ళ ముగ్గురు అసలు వాయిస్ అసలు ఎలా ఉండాలి, ఎంత మాధుర్యాన్ని తొలికి వాళ్ళు ఒలకబోసేవాళ్ళండి. అలాగే మనకి ఈ పెద్ద పెద్ద సంగీత దర్శకులు కొంతమంది తర్వాత సంగీత దర్శకులు అయిన వారు, ఉదాహరణకి జేవి రాఘవులు గారు కూడా విజయవాడ రేడియో స్టేషన్ లో పనిచేస్తున్నప్పుడే ఘంటసాల గారు
ఘంటసాల గారు స్టేషన్కి వచ్చినప్పుడు ఆయన్ని పలకరించి తర్వాత లేదు నువ్వు నాతో వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం అంటే తన దగ్గర అసిస్టెంట్ గా వచ్చి పనిచేయమని చెప్పినట్టు ఇలా కొంతమంది విజయవాడ స్టేషన్ లో మొదలుపెట్టి తర్వాత చాలా ఎత్తుకు ఎదిగిన వాళ్ళు ఉన్నారా? చాలా. అసలు రేడియో స్టేషన్ అంటే విజయవాడనండి. అది రేడియో స్టేషన్ కాదు, అది సరస్వతి పీఠం, అది విజ్ఞాన విపంచిక, అది కళాకేంద్రం, అది సరస్వతి నిలయం. ఎంతమంది పెద్దవాళ్ళు. వేటూరు సుందరరామూర్తి గారు అక్కడి నుంచి వెళ్లారండి. వేటూరు సుందరరామూర్తి గారి చేత బాలంత రజనీకాంతరావు గారు ఒక సంగీత రూపకం రాయించారు. దాని పేరు శ్రీకాకుళం చిన్నది. అది వేటూరు సుందరరామూర్తి గారి రచన. అది ఆయన ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్ గా గుంటూరులో పనిచేస్తూ ఉండేవారు. బాలంత రజనీకాంతరావు గారు ఆయన చేత ఏం చేశారంటే, కృష్ణా జిల్లాలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనేది ఒక దేవాలయం ఉంది. అవును. ఎన్టీ రామారావు గారు ఆ సినిమా కూడా తీశాడు, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ. ఆ శ్రీకాకుళం మహావిష్ణువు మీద సంగీత రూపకం రాయించారు. పెంజాల నాగేశ్వరరావు గారు సంగీతం. మెడ్రాస్ నుంచి పెంజాల నాగేశ్వరరావుని పిలిపించి 3 రోజులు విజయవాడలో కూర్చోబెట్టి ఆ రూపకానికి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే, ఆయన ఆ పాటలు విని పరవశించి పెంజాల గారు నువ్వు రేపు మెడ్రాస్ రాని వెళ్ళిన తర్వాత వెంటనే మెడ్రాస్ రా అంటే ఆయన మెడ్రాస్ వెళ్లారు. అంతే, ఇంకా మెడ్రాస్ నుంచి మళ్ళీ తిరిగి రాలేదు. ఆయన సినీ ప్రపంచంలో ధృవతారగా వెలుగొందాడు ఆయన. మాకు ఆ శ్రీకాకుళం చిన్నదికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది మాకు, ఆల్ ఇండియా రేడియోకి. దాంట్లో ఎన్సివి జగన్నాథాచార్యులు గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు గాయని గాయకులు. జగన్నాథాచార్యులు గారిని కూడా ఆయన పెంజాల గారు ఇన్వైట్ చేశాడు. ఇంత మాధుర్యమైన గొంతు మరొకటి లేదు, నువ్వు తప్పకుండా మెడ్రాస్ అంటే ఈయన లేదండి నాకు ఆసక్తి లేదని జగన్నాథాచార్యులు గారు విరమించుకున్నారు. ఈ సుందరరామూర్తి గారు మాత్రం మర్నాడు మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళిన వాడు మళ్ళీ ఆయన సినిమా ప్రపంచం నుంచి మళ్ళీ బయటికి రాలేదు, అక్కడే ఉండిపోయాడు సినిమా ప్రపంచంలో. అలాగే మీకు మల్లిక్ గారు లలిత సంగీతంలో ఆయన చాలా అందవేసిన చేయి. చాలా కాలం ఆయన సినిమా వాళ్ళకి చాలా పాటలకి ట్యూన్లు గిన్లు అన్ని ఆయన సలహాలు తీసుకుంటూ ఉండేవారు. ఒక్క నిమిషం, మల్లిక్ గారు అంటే నాకు ఆయన 2 కార్యక్రమాలు వచ్చాయండి. ఆదివారం నాడు విజయవాడ కేంద్రం నుంచి ఒకటి బాల వికాస్ కదా, ఒకటి పొద్దున వచ్చేది ఒకటి, సాయంత్రం వచ్చేది ఒకటి, నాకు సరిగ్గా గుర్తులేదు. శనివారం నాడు పాలవెల్లి, ఆదివారం నాడు బొమ్మరిల్లు. ఆదివారం నాడు బొమ్మరిల్లు. సో ఆదివారం నాడు బొమ్మరిల్లు. ఎందులో అండి? ఆదివారం నాడు బొమ్మరిల్లు, శనివారం నాడు పాలవెల్లి. ఇప్పుడు పాలవెల్లి అనేది చాలా చిన్నపిల్లల చేత చెప్పేది కదా. కరెక్ట్. పాలవెల్లి చిన్నపిల్లలు, బొమ్మరిల్లు కొంచెం పెద్ద పిల్లలు. అందులోనేనా మల్లిక్ గారి పాటలు ఉండేవి? నాకు ఒక పాట గుర్తుందండి అందులో, చేప పచ్చని చేప పాహి పాహి నీవే దిక్కు అంటూ, అది అంటే ప్రతిసారి సరస్సు దగ్గరికి ఒక చేప వచ్చేది. అంటే సరస్సు దగ్గర అంటే పెళ్ళం బాధలు పడలేక ఇతను చనిపోదామని ఏదో వస్తే ఆ చేప పైకి వచ్చి అతన్ని ఆదుకుంటుంది, ఏదో బంగారం ఏదో ఇస్తుంది. అంటే పెళ్ళం ఏమి సంపాదించట్లేదని ఏదో చెప్తాడు ఇతనికి. అంటే ఇతను చనిపోదామని చెరువు దగ్గరికి వస్తాడు. చెరువులో మునగబోతుంటే చేప వచ్చి ఎందుకు చచ్చిపోతున్నావు అంటే మామిడి పెట్టే కష్టాలు పడలేకని, సరే ఎందుకు తీసుకెళ్లి ఈ బంగారు కాయని తీసుకెళ్ళి అని అది మొత్తం సంగీతంగా పాడేవారు ఆయన. అవునండి. అది నాకు ఎంత ఇష్టం అంటే మళ్ళీ 2-3 సార్లు వచ్చినట్టుంది, అందుకని అంత బాగా గుర్తుంది. అవునండి. మళ్ళీ పిల్లల కార్యక్రమాలను రూపొందించడం అనేది చాలా కష్టమైన విద్య అండి. పిల్లల మనసుకు హత్తుకునేలా 2 పెద్దవాళ్లు, ఒకళ్ళు జ్ఞాపతి రాఘవరావు గారు, కామేశ్వరమ్మ గారు, ఇక్కడ ఏడిది కామేశ్వరరావు, వింజమూరి లక్ష్మి, మల్లిక్, వీళ్ళందరూ పిల్లలకి వాళ్ళ హృదయాలకి చక్కగా, సున్నితంగా, లలితంగా, హృద్యంగా, మనోజ్ఞంగా పాటలు, కథలు, కబుర్లు చెప్పేవాళ్ళు. మీకు విషయం చెప్పనా, ఆనాటి పిల్లడే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు. చాలా సంతోషం, చాలా సంతోషం. మీరంతా కూడా రేడియో విని పెరిగి పెద్దవాళ్ళై మీరు ఇంత సంస్కారవంతులు కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ కార్యక్రమాల్లో ఆయన మల్లిక్ మావయ్య వచ్చారని చెప్పి ఇట్ వాజ్ ఫన్. అవునండి. ఆదివారం రావటంతో దానికోసం తెగ ఎదురు చూడటం ఇదంతా. అలా మీకు ఈ మల్లిక్ గారు వీళ్ళందరితో బాగా మంచి అంటే ఈ లుక్డ్ అప్ టు దెమ్ అని చెప్తున్నారు కదా. అవునండి.
బాలమురళీకృష్ణ గారు కూడా విజయవాడ కేంద్రంలో చాలా పాడినట్టున్నారు కదా. పాడారు. ఆయన చాలా రోజులు మ్యూజిక్ సెక్షన్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఓ పనిచేశారు కూడా ఆయన. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ ప్రొడ్యూసర్ మ్యూజిక్. ఆ, తర్వాత ఆయన రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ విజయవాడ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఉమ్, విజయవాడలో బాలమురళీకృష్ణ వీధి అని ఒక వీధి ఉంది సత్యానపురంలో. ఓకే. నేను బాలమురళీకృష్ణ గారి గురువు గారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు విజయవాడ. పరుపల్లి అంటే పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. పారుపల్లి అనగానే సడన్ గా ఇంకొక ప్రముఖులు ఎవరో గుర్తొచ్చారు. పరుపల్లి సుబ్బారావు గారని ఆయన మొట్టమొదటి చిత్రంలో రాముడిగా, అది మొట్టమొదటి లవకుశలో రాముడిగా వేశారు. ఓకే, సారీ, చెప్పండి. ఈ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరెవరో చెప్పరండి. చెప్పండి. నూకల సత్యనారాయణ గారు, ఆహా. తర్వాత వీడిద్దరు కాంటెంపరీస్, వీడిద్దరు సమకాలికులు. బాలమురళి, నూకల ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులు, సమకాలికులు, ఒకే గురువు. ఉమ్, ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. నూకల గారు మహామహోపాధ్యాయుడు, ఈయన సంగీత సార్వభౌముడయ్యాడు. ఉమ్, అందుకని బాలమురళి కృష్ణ గారికి విజయవాడతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన గురువు గారి దగ్గర ఉండి అక్కడ చదువుకోవటం, తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ప్రొడ్యూసర్ గా పనిచేయటం, విజయవాడ సంగీత కళాశాల ప్రధాన ఆచార్యులుగా పనిచేయటం, ఆయన విజయవాడ రేడియో స్టేషన్ కి ఎనలేని సేవ చేశారు ఆయన.